ఆయన మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో వార్డ్ మెంబర్ నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగిన రాజకీయ యోధుడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సొంత జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి ఎదురులేని నేతగా కొనసాగారు. అలాంటి నాయకుడు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి గులాబీ పార్టీ గూటికి చేరారు. పార్టీ మారినప్పుడు ఆ మాజీ మంత్రికి సీఎం కేసీఆర్ ఎలాంటి హామీలు ఇచ్చారు? అందుకు ఆ నేత ఎలాంటి షరతులు పెట్టారు? ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు? ఆయన చుట్టూ తిరుగుతున్న రాజకీయమేంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వనమ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. కాంగ్రెస్లోనే తన శేష జీవితం గడపాలనుకున్న వనమ వెంకటేశ్వరరావు అనూహ్య రీతిలో ఆ పార్టీని వీడారు. టీఆర్ఎస్లో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. గులాబీ గూటికి వనమ చేరే ముందు కేసీఆర్ ఆయనకిచ్చిన హామీలు, అందుకు వనమ పెట్టిన షరతులు ఏవేవి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. బీసీ కోటాలో, కాపు కోటాలో ఆయన మంత్రి పదవిపై కొంత ఆశ పెట్టుకున్నారని ఆయన అనుచర వర్గం చెవులు కొరుక్కునేది. మంత్రి పదవి దక్కకపోయేసరికి కనీసం ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవైనా రాకపోతుందా అని వనమ అనుచరులు ఇప్పుడు లెక్కలు వేసుకుంటున్నారట. వనమాకు మంత్రి పదవి దక్కకపోయినా, ఏ పదవి రాకపోయినా పెద్ద బెంగ లేదట. ఎందుకంటే 74 ఏళ్ల వయసున్న ఆయన తన రాజకీయ జీవితంలో చివరి మజిలీ సాఫీగా సాగాలని కోరుకుంటున్నారట. ప్రతిపక్షంలో ఉండి రాజకీయం చేద్దామంటే అధికారులు మాట వినరు, పోలీసులు లెక్క చేయరు అని ఆయన భావిస్తున్నారట. తన అనుచరులను కాపాడుకుంటూ సొంత నియోజకవర్గంలో ఎదురు లేకుండా ఉండాలంటే మాస్ పాలిటిక్స్కు అడ్డా అయిన కొత్తగూడెంలో అధికార పార్టీలోనే ఉండాలని గట్టిగా అనుకున్నారట. అందుకే వనమ టీఆర్ఎస్లో చేరారని ఆయన అనుచర వర్గం ద్వారా తెలుస్తోంది. తనకు పదవులు రాకపోయినా పర్వాలేదు కానీ సొంత ఇలాకాలో జలగం వెంకట్రావు వేలు పెట్టకుండా ఉంటే చాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర వనమ హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పార్టీ పదవుల్లో ఆయన వర్గానికి పెద్దపీట వేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే జలగం వెంకట్రావుకు సంబంధించిన వర్గీయుల్లో కొందరు ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై కోర్టులో అఫిడవిట్ వేశారు. ఆయన అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎక్కడ తనకు వ్యతిరేకంగా కోర్టు తీర్పిస్తుందో అనే బెంగలో వనమ ఉన్నారట. టీఆర్ఎస్ పెద్దలు జోక్యం చేసుకుని జలగంతో రాజీ చేయించాలని, తన రాజకీయ శేష జీవితం ఇబ్బందులు లేకుండా చేయాలని ఆయన ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. మరోవైపు జలగం వర్గీయులు ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనమ వెంకటేశ్వరరావు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరాక కొత్తగూడెంలో మళ్లీ లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని జలగం వర్గీయులతో పాటు ఇతర పార్టీల వారు ఆరోపిస్తున్నారు. తన ఆస్తులు కాపాడుకోవడానికే టీఆర్ఎస్లో వనమ చేరారని విమర్శిస్తున్నారు. అయితే వీటిని వనమ వెంకటేశ్వరరావు ఖండిస్తున్నారు. కొత్తగూడెంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన సన్నిహితులతో అంటున్నారట.